ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా ఇప్పుడు మీకు 63వ భాగం 124వ నామం అండి. ఇది ఈ 124వ నామం ఏంటంటే శర్వాణి. ఇందాక గతంలో కూడా చెప్పామండి. శాంభవి, శంభుని భార్య కాబట్టి శాంభవి, శర్వుడు భార్య కాబట్టి శర్వాణి. ఏంటండి శర్వుడు? ఏంటండి శర్వుడు అంటే శివుడి పేరే. అటువంటి శర్వుని భార్య కాబట్టి ఈవిడికి శాంభవి అని పేరండి. దీంట్లో ఏంటంటే అష్టమూర్తి అండి శివుడు. అటువంటి అష్టమూర్తి అయినటువంటి శివుడికి భూరూపంలో పృథ్వీతత్వంలో ఉండేటువంటి శివుడిని శర్వుడు అంటారు. అటువంటి పృథ్వీతత్వమైన శివుడి యొక్క పత్ని కాబట్టి ఈవిడికి శర్వాణి అనేటువంటి పేరండి. ఎందుకంటే పంచభూతాలు భూమి, నీరు, తేజో, వాయువు, ఆకాశము, సూర్యుడు చంద్రుడు కాకుండా యజమాని కూడా రండి. పంచభూతాలు కాకుండా 3 అష్టమూర్తులు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞం చేసే యజమాని, వీళ్ళ 5గురిని శివస్వరూపాలుగా చెప్తారు అష్టమూర్తులుగా. అటువంటి దాంట్లో భూస్వరూపమైన శర్వుడి యొక్క భార్య శర్వాణి. 125వ నామం శర్మదాయని. శర్మ, మనం కొంతమంది పేర్లు పెట్టుకుంటారండి ఏదో శర్మ అని. ఆ శర్మ అనే మాటకి అసలు సంస్కృతంలో అర్థం ఏంటంటే సుఖము అని అర్థం అండి. శర్మదాయిని, సుఖదాయిని, సుఖాన్ని ఇచ్చినటువంటి తల్లి. అయ్యా భక్తులకి ఏంటంటే ఐహిక లౌకికమైనటువంటి సుఖాలండి. ఐహిక సుఖమే కాదు, అమ్మవారిని ఆశ్రయించినట్టయితే పారమార్థిక సౌఖ్యం ఏంటంటే మోక్షము, వీటి నుంచి విముక్తి. ముందు ఇది అనుభవించాలి, తర్వాత విముక్తి. 2 కావాలండి, లేకపోతే ఉట్టి సుఖం ఎందుకండి? అందుకన కామిగాని మోక్షకామిగాడు. ముందు కోరికలు తీర్చుకోవాలి, తర్వాత దాన్ని విరక్తి చెంది వదిలేయాలి. అది సంప్రదాయం చెప్పేటువంటి పద్ధతి. అటువంటి ఐహిక ఆముష్మిక సుఖాలు ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని శర్మదాయని అన్నారండి. ఇక 126వ నామానికి వచ్చేటప్పటికి శాంకరి. శాంకరి, శం సుఖము. ఇది అంతే అర్థార్థం అండి. పేర్లంతే పర్యాయ పదాలండి. నామాలంటే ఒకే అర్థం 2-3 సార్లు కూడా వస్తుంటుంది. శాంకరి, శం కరోతి ఇది శాంకరి, శం. అలాగే శంకరుడికి కూడా పేరండి. శంకర, శాంకరి, శంకర, శం కరోతి ఇది శంకర, శం కరోతి ఇది శాంకరి. అంటే ఇంకో అర్థం చెప్పాలంటే శంకరస్య అపత్యం స్త్రీ శాంకరి. అంటే ఇది శర్వాణిలాగా, శర్వుని భార్య కాబట్టి శర్వాణి, శంకరుడి భార్య కాబట్టి శాంకరి. ఆ విధంగా చెప్పినా సరే సుఖాన్ని కలిగించే తల్లి శాంకరి. ఇంకా చూసినట్లయితే 127వ నామము శ్రీకరి. శ్రీకరి అంటే అర్థం ఏంటండి? అక్కడ సుఖం, శ్రీ అంటే ఇక్కడ ఐశ్వర్యం. శ్రీ ఐశ్వర్యము, సంపదని ఇచ్చేటువంటి తల్లి శ్రీకరి. ఈ సంపద అంటే ఇక్కడ 2వ అర్థం ఏంటి? మోక్షలక్ష్మి కూడా సంపదేనండి. ఇందాక గతంలో చెప్పాను మీకు. ఈ లోకంలో పరలోకాన్ని కూడా ఇస్తుంది ఆ తల్లి. ఈ సంపదనే కాకుండా మోక్ష సంపదను కూడా ఇచ్చేటువంటి తల్లి శ్రీకరి. అందువలన శ్రీకరుడు అంటే విష్ణువు అండి. శ్రీ సంపదకు అధిపతి ఆయన విష్ణువు. ఆయన యొక్క సోదరి, ఆయన భార్య లక్ష్మీదేవితో ఈ యొక్క పద్మనాభ సహోదరి ఈమె. అందువలన ఈమెకు నారాయణి అని పేరు కూడా ఉందండి అమ్మవారికి. అటువంటి శాంకరి. వీటిని మనం నామాలుగా చెప్పుకున్నట్లయితే శ్రీకర్యై నమః. అన్ని ఈకార పదాలు ఇవి. ఓం శాంకర్యై నమః, ఓం శర్మదాయిన్యై నమః, ఓం శర్వాణ్యై నమః. ఇక్కడ మాత్రం పైన శారదారాధ్యాయై నమః అని ఇలా నామాల కింద చెప్పినప్పుడు మనం చెప్పుకోవాలి. స్వస్తి.